మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. ప్రముఖ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్గా మీరు అంటే మనం హెల్దీ గట్ హెల్త్ కోసం ఏం చేస్తే బాగుంటుంది, ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారాలు దూరంగా ఉండాలి? కరెక్ట్ అండి. సో ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు గట్ హెల్త్ అంటే ఏంటంటే, ఇప్పుడు మన న్యాచురల్గానే మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ ఎంత బ్యూటిఫుల్ ఇమ్యూన్ సిస్టమ్ అంటే గుడ్ బ్యాక్టీరియాని ప్రొడ్యూస్ చేసింది, బ్యాడ్ బ్యాక్టీరియాని ప్రొడ్యూస్ చేసింది. మనది ఏంటంటే మనం తినే ఆహారం ఈ గుడ్ బ్యాక్టీరియాని సప్రెస్ చేయకుండా ఉండే ఆహారం తీసుకుంటే ఆ గుడ్ బ్యాక్టీరియా దానంతట అది పనిచేస్తుంది. అసలు గుడ్ బ్యాక్టీరియా అంటే మనం తినే ఆహారం, ప్రోబయోటిక్స్ అని మీరు వినే ఉంటారు. ప్రోబయోటిక్స్ ఏంటంటే ఈ మన గట్ బ్యాక్టీరియాలో ఏవైతే మంచి బ్యాక్టీరియా ఉన్నాయో వాటికి ఫుడ్ అనమాట. సో అవి పెరగడానికి. సో ఆ బ్యాక్టీరియా ఏం చేస్తున్నాయి, మన గట్ హెల్త్ని, మన స్టమక్ హెల్త్ని, మన డైజెస్టివ్ హెల్త్ని మంచిగా మెయింటైన్ చేస్తున్నాయి. సో వాటిని కేర్ఫుల్గా చూసుకుంటే, వాటిని సప్రెస్ చేయకుండా మనం చూసుకున్నాం అనుకోండి, గట్ హెల్త్ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. ఆహారం అని చెప్పుకుంటే మన డే టు డే లైఫ్లో మనం తినేది ఏంటంటే యాసిడ్ ఎక్కువ ప్రొడ్యూస్ చేసే ఫుడ్ మనం అవాయిడ్ చేస్తే బెటర్. సో ఎసిడిక్ ఫుడ్ అని ఉంటాయి. ఇప్పుడు మనం న్యాచురల్గా ఎసిడిక్ ఫుడ్ అంటే మీరు వినే ఉంటారు, నీ బాడీకి ఇది వేడి చేస్తుంది అని అంటారు కదా, నీ బాడీకి ఇది చలవ చేస్తుంది అని అంటారు కదా. ఏవైతే మీ బాడీకి వేడి చేసేవి ఉన్నాయో అవి ఎసిడిక్ ఫుడ్. యాసిడ్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట. దానివల్ల మన బ్యాక్టీరియాని డైరెక్ట్గా ఎఫెక్ట్ చేస్తాయి. మీరేం తినొచ్చు కామన్గా అంటే ఎక్కువ ఫైబర్ కంటైనింగ్ ఫుడ్స్ తినడం బెటర్. ఓకే, ఓట్స్ కానివ్వండి, పెరుగు. ఇప్పుడు మనకి పెరుగు, కర్డ్ అనేది, యోగర్ట్ అనేది అందులో ప్రోబయోటిక్ ఉండింది ఎక్కువ. దాని తర్వాత కిమ్చి అని అంటారు, పిక్కిల్డ్ ఫుడ్స్. ఏదన్నా పిక్కిల్డ్ అంటే ఫర్మెంట్ అయినవి తీసుకుంటే దాంట్లో ప్రోబయోటిక్స్ అంటే దాంట్లో గుడ్ బ్యాక్టీరియాకి సప్లై చేసేవి చాలా ఎక్కువ అనమాట. వాట్ ఐ వుడ్ ఆస్క్ యూ టు డూ ఇస్, ఇప్పుడు మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళి కొంటారు. సూపర్ మార్కెట్కి వెళ్ళి చాలామంది షుగర్ ఫ్రీ అని రాస్తారు, గ్లూటెన్ ఫ్రీ అని రాస్తారు, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా, ఏ ప్రిజర్వేటివ్స్ లేదని. కానీ మీరు లేబుల్స్ చూడాలి. లేబుల్స్ పైన రాసేది వేరు, లేబుల్స్లో ఉండేది వేరు. లేబుల్స్లో మీరు చూడాల్సింది ఏంటంటే ఫ్రక్టోస్ కార్న్ సిరప్ ఉందా, ఓకే, ఎక్కువ సాల్ట్ ఉందా, ఓకే, అండ్ ఇట్లా చాలా ఉంటాయి అన్నమాట. సో ఇవి లేకుండా ఉన్నవి మనం తీసుకుంటే చాలా బెటర్. సెకండ్ థింగ్ ఏంటంటే రీయూజ్డ్ ఆయిల్. ఇప్పుడు బయట తింటున్నారు అనుకోండి, అట్ కుడ్ బి ఎనీథింగ్. అప్పుడప్పుడు వన్స్ ఇన్ వైల్ అందరు తినచ్చు, ఐ విల్ నాట్ సే డోంట్ ఈట్. కానీ రీయూజ్డ్ ఆయిల్ వల్ల సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేది ఎక్కువ అయితే మళ్ళీ అది మంచిది కాదు. సో మీరు తినేది ఓకే, మీకు ఏదైతే హోటల్కి వెళ్ళి తిందాం అనుకుంటున్నారో ఓకే, వీళ్ళు కొంచెం హైజీనిక్గా చేస్తున్నారు, వీళ్ళు కొంచెం రీయూజ్డ్ ఆయిల్స్ తక్కువ యూజ్ చేస్తారు. ఫాస్ట్ మూవింగ్ ప్లేసెస్ అనుకోండి, ఐ డోంట్ థింక్ దిల్ యూజ్ రీయూజ్డ్ ఆయిల్స్ అలా, దిల్ కీప్ యూజింగ్ బెటర్. సో అట్లాంటి ప్లేసెస్కి వెళ్తే ఇంకా బెటర్. సో మన దాంట్లోనే చూసుకుంటే దోశ, ఇట్స్ ఫర్మెంటెడ్ ఫుడ్, యూ కెన్ టేక్ దట్. ఇడ్లీ, ఇట్స్ ఫర్మెంటెడ్ ఫుడ్. సో ఇవన్నీ దే ఆర్ వెరీ గుడ్ ఫర్ హెల్త్.